ఇంగ్లాండ్తో 5వ టెస్ట్ 3 రోజుల్లోనే ముగిసింది. భారత్ స్పిన్ బౌలింగ్ దాటికి ఇంగ్లీష్ బ్యాటర్లు విలవిల్లాడారు. దీంతో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. సిరీస్ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది భారత్. టెస్ట్ సిరీస్లో అద్భుతంగా రాణించిన భారత యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. టెస్టులో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో భారత్ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 259 పరుగులు వెనుకపడిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో దారుణంగా బ్యాటింగ్ చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్ రూట్ ఒక్కడే 84 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన ప్లేయర్లందరూ బ్యాటింగ్ లో విఫలమయ్యారు. భారత స్పిన్నర్ అశ్విన్ 5 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. బూమ్రా, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీయగా జడేజాకు 1 వికెట్ దక్కింది. మూడో రోజు 473 పరుగుల దగ్గర 8 వికెట్లు కోల్పోయి తొలి ఇన్నింగ్స్ ఆట కొనసాగించింది భారత్. కేవలం 4 పరుగులు జోడించి మిగిలిన 2 వికెట్లు కోల్పోయి 477 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 259 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది రోహిత్ సేన. రెండో ఇన్నింగ్స్ లో భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్ తట్టుకోలేకపోయింది. 195 పరుగులకే చాప చుట్టేసింది. తొలి ఇన్నింగ్స్ లో క్రాలే 79 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ 218 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత గిల్, రోహిత్ శర్మ సెంచరీలు చేయడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 477 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ లో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి టెస్ట్ లో ఓడిపోయిన తర్వాత అద్భుతంగా పుంజుకుంది. వరుసగా 3 టెస్ట్ లో గెలిచి సిరీస్ గెలుచుకుంది టీమిండియా. సీనియర్లు గాయాలతో దూరమైన యంగ్ ప్లేయర్లు సిరీస్ ఆశాంతం దుమ్మురేపారు. టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించిన యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ను మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వరించింది. సిరీస్ సాధించడంలో కీలకంగా వ్యవహరించిన జైస్వాల్ 2 డబుల్ సెంచరీలు చేశారు. 5వ టెస్ట్ లో రాణించిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. టెస్ట్ క్రికెట్ ను మరింత విస్తరించేందుకు బీసీసీఐ చర్యలు చేపట్టింది. టీ20 లీగ్ల వైపు క్రికెటర్లు మళ్లకుండా టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జైషా ఓ ప్రకటన విడుదల చేశారు. దీనికోసం 40 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు ప్లేయర్లు అందుకున్న ఫీజుతో పాటు అదనంగా ప్రతి టెస్ట్ మ్యాచ్ కు ఇన్సెంటివ్ గా ఇవ్వనున్నట్లు తెలిపారు. 2022-23 సీజన్ నుంచే స్కీమ్ అమల్లోకి వస్తుందన్నారు. టెస్ట్ మ్యాచ్ ఆడే ప్లేయర్లకు అదనంగా కనీసం 15 లక్షలు ఉంటుందన్నారు జైషా.